రంగంలో నవంబరు డిసెంబరు ఈ 2 మంత్స్ కూడా చాలా కీలకమైంది. ఎందుకంటే రాబోయే మరి 2025 వచ్చేవాడికి 2024 మోడల్స్ చెల్లుబాటు కాకపోయినా రేటు తగ్గిపోతాయి. కాబట్టి అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫర్లు పెట్టి సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరం మోడల్స్ అన్ని కూడా అమ్మేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎక్కువ డిస్కౌంట్లు కూడా ఉండేటువంటి అవకాశం నవంబర్ డిసెంబర్ మంత్స్లో ఉంటాయి. ఇప్పుడు ఇంకా నవంబర్ మంత్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంకా డిసెంబర్ వచ్చేస్తుంది. అయితే ఆటోమొబైల్ రంగంలో మెయిన్ ప్రధానంగా 2 వీలర్స్ అప్పుడు కూడా ఇన్సూరెన్స్ అనేది చూసుకోవాలి, కారు కొనేటప్పుడు కూడా ఇన్సూరెన్స్ అనేది తెలుసుకోవాలి. చాలామంది కస్టమర్స్కి ఈ ఇన్సూరెన్స్ మీద అవగాహన ఉండదు. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి అన్నప్పుడు మనం కారు కొనేటప్పుడు 2 రకాలుగా కారు కొంటాం. ఒకటి ఫైనాన్స్ తీసుకొని కారు కొంటాం, రెండోది ఏంటంటే క్యాష్ పెట్టి మొత్తం అంతా కూడా ఇచ్చేసి కారు కొనుక్కోవడం. జనరల్గా ఇది చాలా కొద్ది మంది మాత్రమే చేస్తారు. చాలామంది కొంత క్యాష్ కట్టి కొంత ఫైనాన్స్లోకి వెళ్తారు. అయితే ఇక్కడ వచ్చేప్పటికి ఫైనాన్స్ ద్వారా మనం కారు తీసుకునేటప్పుడు అందులో మీకు మొత్తం మీరు ఎప్పుడైనా సరే కారు కొనేటప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ కనుక చూసుకుంటే అందులో ఇన్సూరెన్స్ కూడా కలిసి ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ ఫైనాన్స్ ద్వారా ఎవరైతే తీసుకుంటారో డీలర్షిప్ ఏ ఇన్సూరెన్స్ రేట్ అయితే ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ని కలుపుకొని మొత్తం పే చేసేయాలి. ఇంకా మనకు ఆప్షన్ అంటే ఏమి ఉండదు. ఇన్సూరెన్స్ అనేది మన ఆప్షనే. డీలర్షిప్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకోవాలని రూల్ ఏం లేదు. మన కారు షోరూమ్ నుంచి బయటకు వచ్చే లోపల మనం వేరే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనకి ఇష్టమైంది సెలెక్ట్ చేసుకొని మనం తీసుకోవచ్చు. కానీ ఫైనాన్స్ ద్వారా తీసుకునేప్పుడు మాత్రం అవకాశం ఉండదు. ఇది ముఖ్యంగా కస్టమర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే క్యాష్ పెట్టి కొనేటప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ మనం రోడ్డు మీదకి వచ్చే ముందే మనం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దానికి రకరకాలు ఉన్నాయి. ఈరోజు పాలసీ బజార్ ఉంది. పాలసీ బజార్లో అనేక రకమైన ఇన్సూరెన్స్ దొరుకుతాయి. లేదా మనకి నచ్చినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీకి మనం కాంట్రాక్ట్ చేసుకొని మీరు ఆ వెహికల్ తీసుకుంటున్నామని చెప్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ పేమెంట్ కనుక ఇచ్చేస్తే డెలివరీ అవ్వడానికి ముందే మనకి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. అయితే ఇన్సూరెన్స్లో మనకి ఏ కారు డీలర్షిప్ అయినా సరే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ 1 year పాటు ఉంటుంది. 3 years పాటు మరి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఇది మ్యాండేటరీ, మన ఇండియన్ గవర్నమెంట్ విధించినటువంటి రూలు. కాబట్టి 3 years పాటు మరి ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. అయితే థర్డ్ పార్టీ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, చాలామంది తెలుస్తుంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అవతల పక్కన ఉన్నటువంటి ఆపోజిట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఇంజరీస్ అయ్యి హాస్పిటలైజేషన్ కనుక అయితే ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం పేమెంట్ అంతా కూడా భరించేటువంటి శక్తి పాలసీ హోల్డర్కి ఉంటుంది. అయితే అక్కడ వెహికల్కి డ్యామేజ్ అయితే కాదు, ఒక ప్రమాదానికి లోనైనటువంటి వ్యక్తికి మాత్రమే నేను చెప్తున్నాను. అయితే ఈ 3 సంవత్సరాల పాటు ఉంటుంది. 3 సంవత్సరాల పాటు తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. కానీ తర్వాత కూడా మన కారు నడుపుతున్నంత కాలం ఇన్సూరెన్స్ ఎంతైతే ముఖ్యమో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా అంత ముఖ్యం. అది కనుక ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ దీని మీద దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మనం ఏ ఆప్షన్ తీసుకుంటాం? డీలర్షిప్ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ అని మనం తీసుకుంటామా, లేకపోతే మనకి ఇచ్చినటువంటి నచ్చినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటామా? ఒకవేళ తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే జనరల్గా మనకి పాలసీ బజార్లో కానీ లేకపోతే ఇంకెప్పుడైనా మనం తెలిసినటువంటి మనకు నచ్చినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ కానీ వెళ్ళినట్టయితే డీలర్షిప్ ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే రేట్ ఉంటుందో దానికంటే ఖచ్చితంగా ఒక 20% వరకైనా సరే రేట్ తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇన్సూరెన్స్ కంపెనీస్, లోకల్గా ఉండే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి ముఖ్యమైనవి, వాటి రేటింగ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని కనుక కడితే ఒకవేళ ఎవరికైనా సరే యాక్సిడెంట్ అయినా ఏమి జరిగినా కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా కారు కొనేవాళ్ళు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 0 DIP ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మిగతా పాలసీల్లో ఏమవుతుందంటే కొన్ని బంపర్ కానీ లేకపోతే ఇలాంటివి యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కొన్ని ప్లాస్టిక్వి ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు. కానీ 0 DIP అయితే మొత్తం ఓవరాల్గా వచ్చేవాడికి అన్నీ కూడా కవర్ అయిపోతాయి. కాబట్టి పాలసీ మీరు తీసుకునేప్పుడు మాత్రం 0 DIP పాలసీని మాత్రం కంపల్సరీ తీసుకోండి. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ తీసుకోండి.
ఇది చాలామంది నేను అబ్జర్వ్ చేస్తాను ఏంటంటే, కారు కొనుక్కున్న తర్వాత పాలసీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటని కొంతమంది పాలసీ ఎక్స్పైర్ అయిపోయినా కూడా కారును బయటకు తీసుకెళ్ళిపోతారు. ఇది ఫస్ట్ పాయింట్, చట్టరీత్యా ఇది కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు, రూల్స్ యాక్సెప్ట్ చేయదు, వాళ్ళ శిక్షారులు కూడా. అలాగే ఇంకో ప్రమాదం ఏంటంటే, మనకి యాక్సిడెంట్ జరిగినా మన ఇంకోళ్ళకి వెళ్ళి యాక్సిడెంట్ చేసినా మన పాలసీ క్లెయిమ్ పెట్టడానికి అవకాశం ఉండదు. అయితే ఇక్కడ మరి ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో ఇలాంటి పాలసీలు కొంతమంది తీసుకుంటారు. ఓకే, తీసుకోవచ్చు, తప్పులేదు. అయితే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి. అదేంటో మనం చూద్దాం. ఇప్పుడు మన డీలర్షిప్లో తీసుకునేటువంటి ఇన్సూరెన్స్ పాలసీ కనుక దానికొన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం డీలర్షిప్ బాధ్యత వహిస్తుంది. అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయడం కానీ, వాళ్ళ సర్వేని పిలిపించుకోవడంలో కానీ, ఎస్టిమేషన్ వేయడంలో కానీ, పాలసీని మళ్ళీ క్లెయిమ్ చేసి డబ్బులు రప్పించుకోవడంలో కానీ, ఇవన్నీ కూడా డీలర్షిప్ బాధ్యత వహిస్తుంది. కాకపోతే ఇక్కడ పాలసీ బజార్లోనూ మన ఇండివిజువల్ పాలసీ మనం సొంతంగా చేసుకున్నప్పుడు మాత్రం ఆ పాలసీకి సంబంధించి యాక్సిడెంట్ కనుక జరిగితే వారం రోజుల లోపు మనం టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. ఇచ్చి మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మన నెంబర్ కూడా తీసుకోవాలి. మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నెంబర్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే 1 వీక్ కానీ దాటిపోతే క్లెయిమ్ చేయడానికి అవ్వదు. ఇది ముఖ్యంగా అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే ఇక్కడ ప్రొసీజర్ ఏంటి, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మన డీలర్షిప్కి పంపించడం, ఆ కార్ని వాళ్ళు చెక్ చేయడం. చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎస్టిమేషన్ వేస్తారు. ఎస్టిమేషన్ వేసి దీనికి రిపేర్కి ఇంత అవుతుంది, పార్ట్స్ ఇవి పడతాయి అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఒక సర్వేయర్ వస్తాడు. సర్వేయర్ వచ్చి డీలర్షిప్ వేసినటువంటి ఎస్టిమేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని దాని ప్రకారం అతను ఏం చేస్తారంటే వర్క్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వర్క్ ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే డీలర్షిప్ వాళ్ళు వర్క్ని స్టార్ట్ చేస్తారు. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నట్టు అథారిటీస్కి పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని అందులో ఎంత పర్సెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చింది, మిగతాది జీరో టిప్ కింద వచ్చింది. జీరో టిప్ అయితే మీకు ఆల్మోస్ట్ 100% వచ్చేస్తుంది. అయితే ఒకవేళ అది కనుక కాకపోతే, ఆ జీరో టిప్ కాకపోతే ఒక 50 to 80% వస్తుంది. 50% వస్తుంది కొన్ని చోట్ల. అందుకనే నేను మరీ చెప్పేది ఏంటంటే జీరో టిప్ పాలసీ తీసుకోవడం చాలా మంచిది. సో సర్వీస్ ఛార్జీలు అనేటప్పటికీ అది కస్టమరే కొంతవరకు బేర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సర్వీస్ ఛార్జెస్ కస్టమరే బేర్ చేయాలి. అయితే ఇక్కడ ఈ పాలసీల దగ్గర ఎక్కడ తేడా వస్తుందంటే, ఏ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక ఇన్సూరెన్స్ కంపెనీ సర్వేయర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండడు. వాళ్ళ ప్యానెల్లో ఒక సర్వేయర్ ఉంటాడు. కొంతమంది అసలు సర్వేయరే పంపించరు, ఇది అదర్ స్టేట్స్లో ఉన్నవాళ్ళు. సో ఇక్కడ ఉన్నటువంటి సర్వేయర్ చేతే వాళ్ళు అన్నీ కూడా తెప్పించుకుంటారు. తర్వాత ఈ క్లెయిమ్ పెట్టేటప్పుడు చాలా ఆరోపణలు ఏమొస్తాయంటే, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఒక డీలర్షిప్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ చాలా ఫాస్ట్గా చేస్తుంది క్లెయిమ్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు, డీలర్షిప్తో కాంటాక్ట్ ఉంటుంది, వాళ్ళు లోకల్గా కూడా వాళ్ళకి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, తొందరగా క్లెయిమ్ ఇచ్చేస్తారు. అంటే వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక వెహికల్ని 2-3 రోజులు, అంటే 50,000 కన్నా తక్కువగా ఉన్నటువంటివి మనం కనుక చూసుకుంటే వితిన్ 2 days మ్యాక్సిమం 3 daysలో ఆ కార్కి ఎంత చేసేసి పంపించేస్తారు. అదే ఇప్పుడు 50,000 కనుక దాటింది అంటే అది మేజర్ కింద అనుకోవచ్చు మనం. ఫస్ట్ మినిమం 50,000 బిలో ఉన్నవి కూడా ఈరోజు ఏంటంటే ఆ సర్వేలు ఉండడు. తర్వాత వీళ్ళు అక్కడ ప్యానెల్లో ఉన్నటువంటి సర్వే చేయించి వాళ్ళకి పంపిస్తారు. అక్కడ వాళ్ళు డిలే చేస్తారు, అక్కడ ఎవరున్నారో తెలియదు. ఒకవేళ ఫోన్ నెంబర్ దొరికినా వాళ్ళు 10 సార్లు ఫోన్ చేస్తే కానీ లిఫ్ట్ చేయరు. అయితే నేను పాలసీ బజార్లో తీసుకున్నటువంటి వాడి గురించి చెప్తున్నా, ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో బీహార్లో ఇలాంటివన్నీ చోట నేను చెప్తున్నా. సో డీలర్షిప్లో ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేయగలరు, ఎన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళు కూడా పక్కన పడేస్తారు. అది అలా డిలే అవుతుంది. చివరికి ఇంకా కస్టమర్ విసిగి వేసారి నా కారు ఎప్పుడు వస్తుంది అనుకున్న తరుణంలో మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేస్తారు. చివరికి ఇదంతా అయ్యి డీలర్షిప్లో ఉండే ఇన్సూరెన్స్ చేయించుకుంటే 2-3 రోజుల్లో వచ్చే వెహికల్ ఎక్కడో మనం ఇతర స్టేట్స్లోనో లేకపోతే కొన్ని అసలు అనామకంగా ఉన్నటువంటి వాటి కంపెనీ పాలసీలో తీసుకుంటే 1 week లేదా 10 days అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే 9,000 10,000 అయ్యేటువంటి రిపేర్కి కూడా
1 వీక్ పాటు కస్టమర్ అది అక్కడ షెడ్లో పెట్టేసి మామూలుగా ఇంట్లో భజన చేస్తూ కూర్చోవాలి. దీనివల్ల ఏంటంటే ఓల్డేజ్ పీపుల్, లేకపోతే పేషెంట్స్, లేకపోతే ఉద్యోగానికి చాలా దూరంగా వెళ్ళేవాళ్ళు, మహిళలు, కార్ డ్రైవింగ్ చేసే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ విషయం మీద అసలు ఫస్ట్ అవగాహన కస్టమర్స్కి రావాలి. ముందే మనకి ఏది మంచి కంపెనీ మనం సెలెక్ట్ చేసుకొని మనమే తీసుకోవాలి. అలాగే ఈ పాలసీ బజార్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ పాలసీని సెల్లింగ్ చేసేటప్పుడు పాలసీ బజార్లో సెల్లింగ్ చేసేవాళ్ళు వాళ్ళ రేటింగ్ ఎలా ఇస్తున్నారో కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే అంతకుముందు వాళ్ళ క్లెయిమ్స్ కానీ, వాళ్ళ ట్రాక్ రికార్డ్ కానీ, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ, వాళ్ళకున్న మార్కెట్ విధానాలు కానీ, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కంపెనీ, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ స్ట్రెంత్ ఎలా ఉంది, అవన్నీ కూడా మనం ఒకసారి అన్ని పరిశీలన చేసుకొని మాత్రమే పాలసీ తీసుకోవాలి. అంతేగాని మనం ఏ అవగాహన లేకుండా కానీ వెళ్ళినట్టయితే ఇబ్బంది పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. చాలామంది ఈ మధ్యకాలంలో కనుక చూసుకుంటే డీలర్షిప్ ఏదైతే ఇచ్చిందో కొన్ని డీలర్షిప్స్ కనుక చూసుకుంటే చాలా రీజనబుల్ రేట్స్లో ఇచ్చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ కూడా చాలా ఒక పాలసీ బజార్లో లేకపోతే మనం ఎక్కడో తీసుకునే దాంట్లో ఈక్వలెంట్గా తక్కువ రేటుకి ఇస్తున్నాయి. కొన్ని డీలర్షిప్స్ మాత్రం వాడుకున్న మార్జిన్ని కొంత తగ్గించుకోకపోవడం వల్ల కొంతమంది మిగతా వాటికి వెళ్ళి ఇలాంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రాథమికంగా ఇన్సూరెన్స్ అనేది మాత్రం 2 వీలర్కైనా సరే, అలాగే మరి కమర్షియల్ వెహికల్కైనా సరే, మనం వాడేటువంటి కారుకి అయినా సరే తప్పనిసరిగా ఇన్సూరెన్స్ మాత్రం ఉండాలి. ఇది లేకుండా మాత్రం రోడ్డుపైకి రాకూడదు. ఇది ఫండమెంటల్గా అందరూ తెలుసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అలాగే ముఖ్యంగా వెహికల్స్ తీసుకునేటప్పుడు కూడా మనం ఏంటంటే మన బడ్జెట్ ఏదో చూసుకోండి. మీ బడ్జెట్కి అనుకూలంగా ఉండేటువంటి వెహికల్స్కి మాత్రం వెళ్ళండి. అనవసరపు ఆర్భాటాలకు వెళ్ళి మీరు ఈఎంఐలు పెంచుకోకండి. ఎందుకంటే ప్రస్తుతం మన సంపాదన ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, ఎవరికి వాళ్ళు వేరే చేసుకొని దాని ద్వారా వెళ్ళినట్టయితే రాబోయే కాలం వాళ్ళకి బంగారు భవిత్యం అవుతుందని చెప్పి భావిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.